అమృత వన్ కింద సీవేజ్ ప్లాంట్ పాపిరెడ్డి చెరువు దగ్గర నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. బృందావన కాలనీ, పుల్లారెడ్డి నగర్, రామూర్తిపేట, అరుంధతివాడ, హరిజనవాడలన్నీ కూడా మురికి నీళ్లు బోరుల్లో వస్తున్నాయి. కాబట్టి పాపిరెడ్డి చెరువును శుద్ధి నీళ్ళు అక్కడికి వెళ్ళాలని ఈ మురికి టౌన్లో ఉన్నంత మురికి అంతా కూడా కలుగోళమ్మ గుడి దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు పోయేటువంటి కాలువలో వచ్చే మురికి నీళ్ళను శుద్ధి చేసి మంచినీళ్ళు పాపిరెడ్డి చెరువుకు పోయేటట్టు, మురికంతా అక్కడ ఆగిపోతే దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసేటట్టు 29 కోట్ల రూపాయలతో సీవేజ్ ప్లాంట్ని, 59 కోట్లతో జమ్మలపాలెం దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అక్కడ ఒక సంపును ఏర్పాటు చేసి ఆ సంపులో వాటర్ని ఫిల్టర్ చేసి మంచినీళ్ళని కావలి మున్సిపాలిటీ ప్లాంట్లో ఉన్న కొత్తగా కట్టిన ఓవర్ ట్యాంక్కి నింపి అక్కడి నుంచి కావలికి కొత్తగా కొన్ని గ్రామాలు చేరి ముసునూరు, మద్దులపాడు, బుడంగుంట, ఇందిరమ్మ కాలనీలు, వైకుంఠపురం, అదేవిధంగా పుల్లారెడ్డి నగర్, అదేవిధంగా రాజీవ్ నగర్ ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. వీళ్ళకి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 59 కోట్ల రూపాయలు 2017 సంవత్సరంలో టెండర్లు పిలిచి టెండర్లలో కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఆ వర్క్ ఇవ్వడం జరిగింది. అయ్యప్ప సొసైటీ అనే కంపెనీకి సీవేజ్ వర్క్, కేఎల్ఎస్ఆర్ కంపెనీకి అమృత వన్ కింద వాటర్ వర్క్ ఇచ్చారు. గౌరవ ఆనాటి మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారు కావలకు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసి దానికి గుర్తుగా కావలి ప్రజలంటే శాంతి కాముకులు, ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. కావలి ఏ అధికారం వచ్చినా కావలిలో ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే కావలి ప్రజలు గౌరవానికి ప్రతీకలు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఒక్క అధికారిని కానీ ఎవరు నిలైనటువంటి తత్వం ఉన్నటువంటి ప్రజలు కావలి ప్రజలు. అటువంటి కావలి ప్రజల దారి కోసం లోకేష్ బాబు కావలికి వచ్చి పైలానికి సంబంధించిన దాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ఈ ప్రజలు చూస్తుండాలి. ఈ పైలాన్ని చూసినప్పుడల్లా కావలి ప్రజల దారి త్వరలో తీరబోతుంది. మా అందరి పాలిట అమృతం కురవబోతుంది. ఈ మంచినీటితో మేము అందరం కూడా తాగి ఆరోగ్యవంతులుగా ఉండబోతున్నాం నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతో ఏఎం బేకరీ సెంటర్లో ఏబిఎం కాంపౌండ్కు ఆనుకొని ఎంఆర్ఓ ఆఫీసుకు ఉత్తర వైపున 4 పైలాన్ని ప్రారంభించడం. ప్రోటోకాల్ ప్రకారం వచ్చినటువంటి అతిథులు ముఖ్యులు కాబట్టి ఆ భారత రాజ్యాంగం ప్రకారం మంత్రులు మొదటి స్థానం కాబట్టి పైలాన్లో కూడా ప్రారంభకులుగా లోకేష్ బాబు గారు, నాటి ఇండస్ట్రియల్ మినిస్టర్గా అమర్నాథ్ రెడ్డి గారు, జిల్లావాసి మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు, మన జిల్లావాసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రి కాబట్టి, అగ్రికల్చర్ మంత్రి కాబట్టి ఆయన పేరు వేసి దాని కింద ఎంపీగా రాజమోహన్ రెడ్డి గారు, నా పేరు లేకుండా పైలాన్ నేను చెప్తాను, రాజమోహన్ రెడ్డి గారి పేరు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు అంటే ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గం, ఎమ్మెల్సీలు అంటే జిల్లా అంతా ఉంటారు కాబట్టి ప్రోటోకాల్లో వాళ్ళ పేర్లు వేయాలి కాబట్టి వాళ్ళ పేర్లు వేసి గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పేరు కూడా ఆ శిలాఫలకంలో వేయటం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు తన పేరు వేయలేదని ఏ కారణాల వల్ల ఆ పైలాన్ని కూల్చిన వైనం కూల్చింది 2020 ఏప్రిల్ 11 అర్ధరాత్రి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. కావలి ప్రజలకు దాహం తీర్చే అమృత పథకాన్ని కూల్చింది ఏప్రిల్ 11వ తేదీ 2020 అర్ధరాత్రి. అర్ధరాత్రి అంటే వినాశనానికి నాందేవో నాకు తెలియదు. దాన్ని కూల్చారు, వాళ్ళ గవర్నమెంట్లో కూల్చారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూల్చారు. ఎమ్మెల్యే అంటే ఒక జవాబుదారితనం. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా హయాంలో ఏమి జరిగినా నేను బాధ్యత తీసుకోవాలి. తెలిసి జరిగినా ఇక్కడ విధ్వంసం జరిగితే
అది ఎమ్మెల్యేగా నాకు ఆపాదిస్తారు. ఆనాడు ఆయన ఎమ్మెల్యే, ఆనాడు పైలాను కూల్చివేత జరిగితే రాజ్యాంగబద్ధంగా మన పూర్వ కుంభంతో ఏర్పడినటువంటి మన సింబల్, ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచేటువంటి మన సింబల్ పూర్ణ కుంభంతో ఉన్నటువంటి శిలాఫలకం, కావలి ప్రజలకు దాహం తీర్చేటువంటి శిలాఫలకం, దాన్ని దుండుగల ప్రజాప్రతినిధుల ఇంకోరైనా పగలబడితే దాన్ని వితిన్ ద టైంలో, ఎందుకంటే ఇది ప్రివిలేజ్, రాష్ట్రంలో కావలికి ఒక మచ్చ ఏర్పడింది. ప్రభుత్వం పథకం ఇస్తే ఇచ్చిన పథకాన్ని దుర్భంగా కావలి ప్రజలు కూల్చేశారంటే ఇది మనకు పాపమా, మనకు పుణ్యమా? ప్రజలు హర్షిస్తారా? రాష్ట్రంలో కావలి గురించి ఏమనుకుంటారనేది ఆలోచన లేకుండా నాటి నుంచి నేటి వరకు కూడా దాని వెనక జరిగిన విధ్వంసం మీద ప్రజలకు తెలియజేయకపోవడం, దాని మీద జరిగినటువంటి విధి విధానాలను ప్రజలకు తెలవకపోవడం, దాని మీద క్రిమినల్ కేసు కడితే ఇళ్ల పక్కలు తట్టుకుంటే కేసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టిస్తున్నటువంటి వైనంలో, పత్రికా విలేకరుల వాస్తవాలు రాస్తే కొట్టించినటువంటి వైనంలో ప్రభుత్వానికి నిలువెట్టేస్తే అర్థం లాంటి అమృత పథకాన్ని పోలిస్తే ఏమైంది ఈ కేసు? పోలీసులు కట్టారు, నాటి నుంచి మొన్నటి వరకు దాన్ని మూలపడేశారు. ఈ ప్రభుత్వం వచ్చింది, నారా లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి, ఆయన ప్రారంభించినటువంటి శిలాఫలకం ఏ విధంగా మనం ఆదర్శం, ఏ విధంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాకు కావాలి ప్రజలకు నీళ్ళు ఇవ్వమని ఎలా అడగాలి? నేను నీ శిలాఫలకాన్ని తోలిస్తేనే దిక్కులేని కావలిలో నువ్వు ఎలా అర్హత ఉందా అని అడిగిన రోజు నా దగ్గర ఆన్సర్ లేదు. అందుకే పాత కేసులు తీసాం, వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఈ రోజు మీడియా ముందు నీకు తీసుకొచ్చాం. ఈ కావాలని ఏం చేద్దామంటే దానికి నేను మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నా. ఒక వ్యక్తితో స్వతంత్రం రాదు, ఒక వ్యక్తితో మార్పు రాదు. అందరూ చేయిలో చేసి అందరూ కలిసి పిడికిలు బిగిస్తే ఈ కావుని మరో నగరంగా మారబోతుంది, మన ఈ కావుని కనకపట్నం కాబోతుంది. అటువంటి దానికి మీరు అందరూ కూడా కలిసి రండి. నేను చేసింది తప్పైతే ఎవరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసింది న్యాయం అనిపిస్తే నా వెనక మీరు అందరూ నడవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ పైగా లోకేష్ గారు ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి లోకేష్ గారు ప్రారంభించారు, తర్వాత అమర్నాథ్ రెడ్డి పేరు, తర్వాత నారాయణ పేరు కొడుకులు ఉన్నాయి, తర్వాత కూడా చూపించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఆనాడు దీనికి సంబంధించినటువంటి విజువల్స్. నెక్స్ట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు, అన్ని పార్టీల అధినేతలు, సమాజ సేవకర్తలు అందరూ కూడా దీన్ని ఒక్కసారి చదవండి. నాటి ఈ పైలాను కూల్చేదానికి 2 రోజుల ముందు, అంటే 10వ తేదీన పుర ప్రజలు మర్చిపోయినా కావలి ప్రెస్ వారు పెద్ద మనసుతో అందరూ గుర్తించకపోయినా, పాలకులు గుర్తించకపోయినా ప్రెస్ వారు గుర్తించి ఈ పైలాన్ని పగలగొట్టడం కరెక్ట్ కాదు, మా పేరుతో ప్రజలను కట్టదలుచుకున్నప్పుడు ఈ పైలాన్ని పగలగొట్టి కట్టించవద్దు అని చెప్పి ఆనాటి కావలికి సంబంధించిన ప్రెస్ మిత్రులందరూ, అక్యుమిలేషన్ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని, ఆర్టీఓ గారిని, డిఎస్పీని, మున్సిపల్ కమిషన్ని, అదేవిధంగా తహసీల్దార్కి ఇచ్చినటువంటి అర్జీ అండి. ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. 10వ తేదీన వాళ్ళు ఇవ్వడం జరిగింది. కావలి జర్నలిస్టుల సంఘం తరఫున గౌరవనీయులైన కావలి శాసనసభ్యులు, సబ్ కలెక్టర్, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ గారి ద్వితీయ సమూహములకు అమృత పథకం కొరకు నిర్మించిన పైలాన్ మీడియా పేరుతో తొలగించి అదే స్థానంలో ప్రెస్ క్లబ్ కట్టడం కొరకు శంకుస్థాపన చేస్తామన్న శాసనసభ్యులు గారి ఆలోచనను విరమించుకోవాలని మనవి. ఎవరు కట్టాలన్నారు, ఎవరు గుర్తించారు? పైలాన్ని కూల్చి కట్టాలనుకుంది ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే, అంటే 14/4/2020 నాటికి ఉన్నటువంటి ఎమ్మెల్యే దీన్ని పడగొట్టాలంటే ఆనాడు కావలిలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు అందరూ కూడా వెళ్ళి ఆయనకి అక్కడే రిప్రజెంటేషన్ ఇస్తూ అధికారులందరూ కూడా తెలియజేశారు. ప్రెస్ క్లబ్ నిర్మించిన దలుచుకున్న ఎవరో పెన్షన్ల భవనానికి తూర్పు వైపున ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని
వివాదరహితమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ కొరకు మంజూరు చేయించి సదరు స్థలంలో శంకుస్థాపన చేయించాలని మనమేని జర్నలిస్టులో ఎన్టీవీ ఈ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి పక్కన రైట్ గా ఉన్నటువంటి ఎన్టీవీ బి సురేష్ కుమార్ ఎన్టీవీ రిపోర్టర్, అదేవిధంగా శ్రీకాంత్ ఆంధ్రజ్యోతి, సిహెచ్ మధు చిలక మధు సిఎండి న్యూస్ అధినేత సిబిఆర్ న్యూస్, ఎం కోటేశ్వరరావు ఆంధ్రజ్యోతి కావలి సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా వెంకట సురేష్ ఆంధ్రభూమి, ఆనందరావు స్టూడియో ఎన్, పి శ్రీనివాసులు ఐ న్యూస్, పి నారాయణ జనం న్యూస్, యు నాగేశ్వరరావు వార్తా నాగేశ్వరరావు, అదేవిధంగా ప్రజాశక్తి నారాయణ, ఇలా వీళ్ళందరూ కూడా పోయి ఎమ్మెల్యే గారికి ఇచ్చారు, నాటి సబ్ కలెక్టర్కి ఇచ్చారు, డిఐపికి ఇచ్చి వాళ్ళు రాసిన రాతలోనే ఉన్న ప్రధాన అజెండా ప్రెస్ క్లబ్ కొరకు శంకుస్థాపన చేస్తామన్న ఆలోచన విరమించుకోవాలి. అమృత పథకం దాంట్లో ఇంతకంటే ఎవిడెన్స్ ఎక్కడైనా ఉందా నేను అడుగుతున్న, దయచేసి అర్థం చేసుకో. దాన్ని ఈరోజు నేనేదో ఆయన మీద కేసులు కట్టించినట్టు, నేనేదో ఆయన ఏదో హింస పెట్టినట్టు, ప్రజలే 31 ఓట్లేసి నన్ను గెలిపిస్తే ఆయనకి వేసిన శిక్ష కంటే ఈ రోజు కట్టిన కేసు పెద్దది కాదు. మళ్ళా నేను ఆయన మీద కేసు కడతానో నాకు అర్థం కాదు.